హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి. ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుపై ఒక స్టవ్ పై ఒక గిన్నె ఉంచుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటోని కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటోలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసి టమాటాలు పూర్తిగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోకుండా స్లోగా మసాలా మొత్తం పట్టేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున యాడ్ చేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు సరిపోతే ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.